కర్ణాటక రాజకీయం ఒక సంక్షోభంలో పడింది. ఎలా అంటే డీకే శివకుమార్ మంత్రివర్గ విస్తరణ మీద ఆగ్రహంతో మొదట ఒక ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకుంటే నిన్న సాయంత్రానికి 9 మంది, ఇవాల్టికి 15 మంది, ఇప్పుడు ప్రెజెంట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 30 మంది ఎమ్మెల్యేలు. ఓ పక్కన అధిష్టానం మీ అంతు తేలుస్తామని చెప్తున్నా, డీకే శివకుమార్ మీరు రాజీనామాని ఆమోదించేస్తామని చెప్తున్నా సరే ఇవాళ డిసైడ్ చేసుకోబోతున్నారు. ఆ మీటింగ్‌కి ఎంతమంది వస్తారన్న దాని మీద కర్ణాటక భవిష్యత్తు ఆధారపడుతుంది. బట్ బీజేపీ అక్కడ ఏమీ తొందరపడట్లేదు. బీజేపీ తొందరపడకుండా వీళ్ళు తొందరపడితే రేపు పొద్దున చేయగాల్చుకుంటారు. డీకే శివకుమార్‌ని ఎగ్జిస్ట్‌లో ఉండనీయకుండా దెబ్బతీయడం కోసం సిద్ధరామయ్య ఆడుతున్న నాటకం. సిద్ధరామయ్య ఎమ్మెల్యేలు గేమ్ ప్రారంభించారు. అదేంటంటే ఓ 30 మంది రాజీనామా చేసేస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది అన్నట్టు. మీరు రాజీనామా చేసినా నాకేం కాదన్నటువంటి ధైర్యంతో ఉన్న డీకే శివకుమార్ అవసరమైతే బీజేపీ సైలెంట్గా ఉంటే చాలు, అక్కడ తనే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. వీళ్ళు 30 మంది పోయినా మళ్ళీ ఆ 30 చోట్ల ఉప ఎన్నికలు పెట్టుకున్న 15 మంది 20 మందిను తనే గెలిపించుకోగలనన్నటువంటి నమ్మకంతో ఉన్నాడు డీకే శివకుమార్. వీళ్ళ రాజీనామా అస్త్రం అన్నటువంటి దాన్ని ఏమాత్రం లెక్క చేయట్లేదు. అధిష్టానం కూడా డీకే శివకుమార్ పక్షానే ఉండేటప్పటికి ఏం చేయాలో పాలు పోనటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ మీటింగ్ పెడుతున్నారు. కిందసారి ఏంటంటే చాలా స్వల్పమైన తేడా ఉంది కూటమికి వీళ్ళకి. అప్పుడు ఏంటి కాంగ్రెస్కి చాలా తేడా ఉంది. 75 వీళ్ళకి వస్తే వాళ్ళకి దాదాపు 115 దాకా వచ్చినాయి. అప్పటికి బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోతే ఇందులో వాళ్ళని చీల్చుకుని అటు పక్కకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఏర్పడింది. ఈ దఫా బీజేపీకి ఆ ఛాన్స్ లేదు. కాబట్టి డీకే శివకుమార్కి ధైర్యం.